స్కాలర్షిప్స్ ఇవన్నీ చేశామని చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ని 35 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడారు. ఆయనకి ఆల్జీమర్స్ ఎక్కువైంది, అందుకని ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ముందుకు తీసుకెళ్తే కదా వెనక్కి తీసుకువెళ్ళటానికి. ఎన్టీఆర్ గారు ముందుకు తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు వెనక్కి తీసుకెళ్ళాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కష్టపడి ముందుకు తీసుకెళ్తే మళ్ళీ ఈయన వెనక్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు జగనన్న మళ్ళీ కష్టపడి ముందుకు తీసుకువెళ్తుంటే దాన్ని వెనక్కి తీసుకురావటానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వని సిగ్గు లేకుండా అడుగుతున్నాడు. నువ్వు 14 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలు ఏంటి, నువ్వు ప్రజలకు చేసింది ఏంటో చెప్పాలి. ఈరోజు జగన్ గారు 4.5 years అయినా కూడా, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా కూడా, 2 ఏళ్ళు ప్రపంచం అంతా కోవిడ్తో కుదిపేసినా కూడా ఆ కోవిడ్ సమయంలో స్టేట్కి ఇన్కమ్ లేకపోయినా ప్రజల్ని ఆదుకుంటూ A to Z ఆయనే చూసుకున్నాడు. మిగిలిన సమయం మొత్తం డెవలప్మెంట్ శరవేగంగా జరిగింది, ఎవరు కల్లో కూడా ఊహించలేని విధంగా. అందుకే ఈరోజు ఇండియాలో బెస్ట్ 3 సీఎంలలో జగన్ గారు నిలబడగలిగారు అంటే ఆయన పరిపాలనా విధానం. ఈరోజు కరప్షన్ లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా, డీబీటీ ద్వారా ఎంత ఫెయిర్గా జరుగుతుందో మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు ప్రజలకు వెల్ఫేర్ మాత్రమే కాకుండా డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారో చూస్తున్నాం. ఈరోజు అంబానీ నుంచి, అదానీ నుంచి ఈరోజు అందరూ కూడా మన స్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే జగన్ గారి లీడర్షిప్ మీద నమ్మకంతోనే. సో అలా స్టేట్ని డెవలప్ చేస్తూ తాను కూడా 10 మందికి ఇన్స్పిరేషన్గా. ఈరోజు తమిళనాడులో పోతే అమ్మఒడి కనీసం అమ్మాయిలకి పెట్టారు, మొత్తం అందరికి పెట్టకపోయినా. ఇంకొక చోట ఇంకొకటి సచివాలయ వ్యవస్థ, ఇంకో చోట ఇంకోటి. అట్లా జగన్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఏవైతే అమ్మఒడి కానీ, ఆసరా కానీ, ఇవన్నీ కూడా చేయూత కానీ, ఇవి ఎవరికి రాని ఆలోచనలు. ఆయనకన్నా సీనియర్ లీడర్స్ ఉన్నారు స్టేట్లో. మీరు చూస్తే మన ఇండియా వైడ్ తీసుకున్నా కూడా ఆయనకన్నా సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు, ఆయనకన్నా సీనియర్ సీఎంలు ఉన్నారు. కానీ ఎవరికి రాని గొప్ప ఆలోచన జగనన్నకి గతంలో వైఎస్ఆర్ గారికి వచ్చిందంటే అర్థం ఏంటి? వాళ్ళకి ప్రజల మీద అభిమానం ఉంది, స్టేట్ని డెవలప్ చేయాలన్న చిత్తశుద్ధి ఉంది, కేవలం అధికారం కోసం వచ్చిన మనుషులు కాదు అనేది మనకి ప్రతి విషయంలో కూడా కనిపించింది. సో ఈరోజు జగన్ గారి మార్క్ మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. అలాంటప్పుడు వెనక్కిపోయిందని చెప్తున్నారు అంటే అది కేవలం కడుపు మంట, జలస్, విష ప్రచారం తప్ప మరొకటి కాదు. జగన్ గారి మార్క్ మనం చూస్తున్నాము. అలానే నవరత్నాలు కానీ ఆయన ఇవ్వని హామీలను కూడా ఈ 2 years ఏదైతే కోవిడ్ తీసేసిన 3 yearsలో ఆయన చేయగలిగారు సక్సెస్ఫుల్గా. కానీ రాష్ట్రంలో ఈసారి వైసీపీ ఓడిపోబోతుంది, టీడీపీ అధికారం చేపట్టబోతుంది అనేది ఒక అంటే వేవ్ లాగానే ఉంది చెప్పాలంటే. మనం ఎవరిని కదిలించినా కూడా 50-50 అంటున్నారు తప్ప జగన్ వైపే ఉందని చెప్పట్లేదు. ఇంత చేసినా ఎందుకని అది రావట్లేదు? మరి ఎందుకు లోకేష్ మీటింగ్స్కి జనం రావట్లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు మీటింగ్కి జనం రావట్లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మటం లేదు? ఎందుకు ఈరోజు షర్మిలాని అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు? మరి జగన్ గారి మీటింగ్లు మీరు చూశారు కదా, అనంతపూర్ చూశారు, భీమిలి చూశారు, ఏ విధంగా మన దెందులూరు చూశారు. ఈరోజు డబ్బులు ఇస్తే తోలితే వచ్చే జనాలు కాదు అది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు మండు టెండలో అలా ప్రేమతో నించొని వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ చూశారు. ఇలాంటి ఒక వ్యక్తి అంటే మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎంత బాగుంటుంది, ప్రజలు సమస్యలు లేకుండా ఎంత సంతోషంగా ఉంటారు అనేది ఈరోజు ప్రజలు ప్రూవ్ చేస్తున్నారు. మేము ఈరోజు హ్యాపీగా ఉన్నాం జగన్ గారి ప్రభుత్వంలో. మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే రావాలి అని చెప్పి వాళ్ళు పనిగట్టుకొని అక్కడికి వచ్చి వాళ్ళు స్లోగన్స్ ఇచ్చి ఈ ప్రపంచమంతా చూసేలాగా, తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు అందరూ కూడా చూసి షాక్ అయ్యే విధంగా మనం అనంతపురంలో చూసింటారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా టీడీపీ వస్తుందని చెప్పి ఈ పచ్చ ఛానల్ ఊదురు కొట్టేస్తుంటే అందరూ కన్ఫ్యూషన్లో ఉన్నారు. సో రియాలిటీ అనేది ఇప్పుడు కళ్ళారా కనిపిస్తుంది. అండ్ రెండవది, చంద్రబాబు నాయుడుకి ఓటేయటానికి కారణాలు చెప్పండి. పలానా కారణం వల్ల ఈసారి వేద్దాం అనుకుంటున్నాం. పోనీ ఆయన ఏమైనా ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నాడా, లేదా ఆయన చెప్పినవన్నీ గతంలో ఎప్పుడైనా నెరవేర్చాడా మేనిఫెస్టోలు అవి? పోనీ స్టేట్ విడిపోయినప్పుడు నీకు అనుభవం ఉందని అధికారం ఇస్తే కనీసం నువ్వు ఏమైనా ప్రజలకు చేసావా? ఈరోజు అదే అప్పుల్లో ఉన్న స్టేటు నువ్వు ఇంకా ముంచేసిపోయావు అప్పుల్లో. నువ్వు దిగే రోజుకు 100 కోట్లు కూడా లేదు ఖజానాలో. కానీ ఏ రోజు కుంటి సాకు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 2.5 లక్షలకు పైగా 2.5 లక్షల కోట్లకు పైగా ఎలా వెల్ఫేర్ ఇస్తున్నారు? అలాగే నాన్ డీబీటీ 2 లక్షల కోట్లకు పైగా ఎలా ఇస్తున్నారు? పట్టాలు ఇచ్చి ఇళ్ళు ఇవ్వటం కానీ, ట్యాబ్స్ ఇవ్వటం కానీ, ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు? అంటే నీకు స్కాముల్లో దోచుకోవడం తెలుసు చంద్రబాబు నాయుడుకి, జగనన్నకి స్కీములతో ప్రజల మనసును దోచుకోవడం తెలిసింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఓటేయడానికి ఒక కారణం కూడా కనిపించడం లేదు. లోకేష్కి ఓటేయడానికి ఏమన్నా ఒక కారణం కనిపిస్తుందా? కనిపించట్లా. పవన్ కళ్యాణ్కి ఓటేయడానికి ఒక కారణం చెప్పండి.
వాళ్ళకి ఓటేయడానికి కారణం లేదు, కేవలం వాళ్ళకి పచ్చ ఛానళ్ళు పచ్చ పత్రికలు ఉన్నాయి కాబట్టి అది తిమ్మిని బమ్మిని చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఈరోజు మీరు ఏ ఇంటికైనా వెళ్ళండి, పేపర్లు అవన్నీ వదిలేయండి, ఏదో ఒక ఊర్లో వెళ్ళండి. ఒక ఊర్లో వెళ్ళి ఒక వరుస మీకు నచ్చిన ఒక 10 ఇండ్లు ర్యాండమ్గా కనుక మీరు ఇంటర్వ్యూ చేస్తే మీకే అర్థమవుతుంది. అది తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఏ ఇల్లు అయినా కూడా సంక్షేమం రాని ఇల్లు అంటూ ఏదీ లేదు ఈ రాష్ట్రంలో. సో ఆ విధంగా గొప్ప మనసుతో పనిచేస్తున్న జగనన్నకి ఖచ్చితంగా ఓట్లు వేసేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అది అపోజిషన్ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ ఇళ్లలో ఈ వెల్ఫేర్ తీసుకున్న వాళ్ళు వీళ్ళకి తెలియకుండానే ఓట్లు వేస్తారు మాకు. సో ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. అంటే కొన్ని చోట్ల చెప్తున్నారు ఎందుకని వేయరు, అన్ని పథకాలు ఇచ్చారు కదా అని, ఇచ్చారనే ఇట్లేదు అంటున్నారు కొంతమంది. ఎందుకు ఇస్తే వేయరంటున్నా అంటే పనిచేస్తున్నారు అని చెప్పేసి. తర్వాత ప్రతిపక్షాలు కూడా దీని మీద ఉన్నాయి.